హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇవాల్టి వీడియోలో నేను మీకు జియో ఫైబర్ ఇంకా జియో ఎయిర్ ఫైబర్కి మధ్య గల తేడాలు ఏమిటి, మీరు ఒకవేళ జియో ఫైబర్ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటుంటే మీరు జియో ఫైబర్ తీసుకోవాలా లేదా ఎయిర్ ఫైబర్ తీసుకోవాలా, ఏది మీకు బెస్ట్ ఆప్షన్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జియో వెబ్సైట్లోకి వచ్చేసాము. అఫీషియల్ వెబ్సైట్లో ఇది ఇక్కడ చూడండి, ఇది జియో ఫైబర్ యొక్క ప్లాన్స్, ఇది వచ్చేసి జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్స్. రెండింటిని మనం కంపేర్ చేద్దాము, ఏది బెస్ట్ అనేది మీకు నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో ఫైబర్లో చూసినట్లయితే లీస్ట్ ప్లాన్ అంటే తక్కువలో ప్లాన్ ఏదైనా ఉందంటే అది 399 ప్లాన్ అన్నమాట. దీని స్పీడ్ వచ్చేసి 30 Mbps స్పీడ్ వస్తుంది. ఇంకా దానికంటే హైయెస్ట్ ప్లాన్ ఏదైనా ఉందంటే అది 1 Gbps ప్లాన్ అన్నమాట. ఇది వచ్చేసి 1 Gbps స్పీడ్తో మీకు వస్తుంది అన్నమాట. ప్రతి ప్లాన్ డిఫరెంట్ ప్రైజెస్తో వస్తుంది. ఇక్కడ లీస్ట్ ప్లాన్ ని చూసినట్లయితే జియో ఫైబర్లో అంటే ఎయిర్ ఫైబర్ కాదు, జియో ఫైబర్ వచ్చేసి ఇక్కడ మనకి అన్లిమిటెడ్ 30 Mbps స్పీడ్తో వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 399 ప్లస్ జిఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనము ఇప్పుడు 399 అన్నారు కదా, 399 ఇంటూ 18% జిఎస్టీ 18% జిఎస్టీ ఉంటుంది. 18 డివైడెడ్ బై 100 చేసామంటే 71 రూపీస్ 82 అంటే 471 రూపీస్ అన్నమాట. ఓకేనా, 472 రూపీస్ మనము జిఎస్టీతో కలిపి ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. 399 ప్లాన్ తీసుకున్నట్లయితే దీని స్పీడ్ వచ్చేసి 30 Mbps ఉంటుంది. ఇంకా జియో ఎయిర్ ఫైబర్లో లీస్ట్ ప్లాన్ ఏదైనా ఉందంటే ఇది 599 రూపీస్ ప్లస్ జిఎస్టీ. 599 ప్లస్ జిఎస్టీ అంటే మీకు 750 దాకా అయిపోతుంది. ఇంకా ఇక్కడ జియో ఫైబర్లో చూసినట్లయితే మీరు 1 మంత్ ప్యాక్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని ఏరియాస్లో 1 మంత్ ప్యాకేజ్ వీళ్ళు ఇస్తారు, కొన్ని ఏరియాస్లో మినిమం 3 మంత్స్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. జియో ఎయిర్ ఫైబర్లో అయితే ఖచ్చితంగా మీరు 3 మంత్స్ మినిమం ప్లాన్ అనేది తీసుకోవాలి. 1 మంత్ ప్లాన్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వరు. ఇంకా దీని మధ్యలో డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడ జియో ఫైబర్లో వచ్చేసి మీకు అన్లిమిటెడ్ డేటా అనేసి చెప్పారు కదా, ఇక్కడ అన్లిమిటెడ్ కాదండి. ఇక్కడ 3330 GB వచ్చేసి మీకు క్యాపింగ్ ఉంటుంది. అంటే 30 Mbps హై స్పీడ్ డేటాతో మీకు 3330 GB. ఇక్కడ చూడండి 3330 GB అనేది మీకు ఇక్కడ జియో ఫైబర్లో 30 Mbps హై స్పీడ్ డేటాతో మీకు డేటా అనేది వస్తుంది. అదే కనుక మీరు జియో ఎయిర్ ఫైబర్లోకి వచ్చినట్లయితే 599 ప్లాన్ ఉంది కదా, దీని స్పీడ్ కూడా 30 Mbps, కాకపోతే ఇక్కడ మీకు 1000 GB మాత్రమే వస్తుంది. మీకు 3330 GB రాదు. అంటే 2330 GB అనేది మీకు ఇక్కడ తగ్గించేస్తారు. ఇదొక పెద్ద డిసడ్వాంటేజ్ అన్నమాట మనకు జియో ఎయిర్ ఫైబర్లో. జియో ఫైబర్లో వచ్చేసి మీకు 3.5 TB ఇక్కడ డేటా వస్తూ ఉంది, హై స్పీడ్ డేటా. 30 Mbps స్పీడ్ ప్లాన్ తీసుకుంటే 30 Mbps స్పీడ్ వరకు మీరు 3300 GB వరకు ఇక్కడ వాడుకోవచ్చు అన్నమాట. సారీ, 3330 కాదు, 3300 GB. ఇంత డేటా వచ్చేసి మీకు జియో ఫైబర్లో అయితే వస్తుంది. అదే జియో ఎయిర్ ఫైబర్లోకి వెళ్ళినట్లయితే 1000 GB మాత్రమే క్యాపింగ్ ఉంటుంది. దీని తర్వాత మీకు 128 kbps అంటే ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవ్వడానికి కూడా మీకు చాలా టైం పడుతుంది అనమాట. 128 kbpsతో మనకి మొబైల్లో కూడా మనం బ్రౌజింగ్ అనేది చేయలేము, అంత వరస్ట్ అయిపోతుంది. ఒక నార్మల్ పర్సన్ 3300 GBని యూజ్ చేయలేడు. అదే ఒక నార్మల్ పర్సన్ 1000 GBని 1 మంత్లో అయిపోనిచ్చేస్తాడు. అదే కనుక మీరు టీవీ కనెక్ట్ చేసి చూస్తున్నారు, సెటప్ బాక్స్ పెట్టుకున్నారు జియో ఫైబర్ది, ఇంకా టీవీ చూస్తున్నారు, మొబైల్ రన్ చేస్తున్నారు, ల్యాప్టాప్ ఉంది, ఇవంతా యూజ్ చేసే వాళ్ళకి 1000 GB సరిపోదు, మీకు 1000 కంటే ఎక్కువ కావాలి. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఇదన్నమాట. ఇంకా రెండో తేడా ఏమైనా ఉందా అంటే ఇక్కడ మనము 399 ప్యాకేజ్తో తీసుకున్నప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ మాత్రమే వస్తుంది. మీకు ఓటీటీ యాప్స్ కూడా కావాలి, లైక్ డిస్నీ ప్లస్, హాట్స్టార్, జీ టీవీ, సోనీ లివ్ ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు 399 ప్లస్ 200 రూపీస్ అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది. ఈ 399 కాకుండా 200 రూపాయలు ఎక్స్ట్రాగా మీరు ఇక్కడ జియో ఫైబర్లో పే చేస్తే మీకు వీళ్ళు ఓటీటీ యాప్స్ని కూడా ఇస్తారన్నమాట. సో మీరు సెటప్ బాక్స్ పెట్టుకొని చూసుకోవచ్చు, టీవీ ఛానల్స్ కూడా వస్తాయి, ఓటీటీ కూడా వస్తుంది. అదే జియో ఎయిర్ ఫైబర్ తీసుకుంటే మీకు ఓటీటీ కోసం సపరేట్గా పే చేయాల్సిన అవసరం లేదు. ఆ డబ్బులు వీళ్ళు దీంట్లోనే కలిపి ఒకేసారి తీసేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ 400 కదా, 400లో 200 మీరు అడిషనల్గా పే చేస్తారు మీకు కావాలంటే. వద్దంటే 399 ప్లాన్తోనే మీరు ఇక్కడ
తీసుకోవచ్చు. జియో ఎయిర్ ఫైబర్ తీసుకుంటే అలా కాదు, బలవంతంగా మీకు ఓటీటీ వద్దన్నా సరే వీళ్ళు ఈ ప్లాన్తో మీకు అంటించేస్తారనమాట. 399 ప్లస్ 200 599 అయిపోయింది కదా, దీని మీద జిఎస్టీ. సో సేమ్ అన్నమాట. ఇప్పుడు మీరు 30 Mbps స్పీడ్తో ఇక్కడ తీసుకుని ఓటీటీ యాప్స్ తీసుకున్న జియో ఫైబర్లో మీకు ఓటీటీ యాప్స్ కావాలంటే 200 పే చేయాలి. ఇది కూడా 599 అయింది. ఇంకా ఇక్కడ జియో ఎయిర్ ఫైబర్లో కూడా మీకు యాక్చువల్ 599 అయిపోయింది. కాకపోతే ఇక్కడ బలవంతంగా మీకు ఓటీటీ యాప్స్ వద్దన్న వీళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు. దీంట్లో మర్జ్ అయిపోయింది ఈ ప్లాన్లో. అందుకే జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసి దీంట్లో చాలా డిసడ్వాంటేజ్ ఉంది. ఇంకా ఇది కొంచెం ఫెయిల్యూర్ అనేది చెప్పాలి. జనాలకి ఇష్టం లేకపోయినా వీళ్ళు బలవంతంగా చాలా ఏరియాస్లో లేదు జియో ఎయిర్ ఫైబర్ ఉంది, ఇక్కడ ఫైబర్ ఇచ్చే అవకాశమే లేదని చెప్పి ఇచ్చేస్తున్నారు. కాకపోతే మీకు ఓటీటీ యాప్స్ డబ్బులు కూడా వీటి తీసేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది పెద్ద డిసడ్వాంటేజ్ అన్నమాట. మనకి ఓటీటీ యాప్స్ వాడే వాళ్ళు ఉంటారు, వాడని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి వద్దన్నా మీకు ఎయిర్ ఫైబర్లో ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మినిమం 3 months ప్లాన్ ఇక్కడ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. 599 రూపీస్. ఇక్కడ డేటా కూడా మనకు తక్కువ వస్తుంది. అదే జియో ఫైబర్ తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ డేటా మాత్రమే కావాలంటే డేటా మాత్రమే తీసుకోవచ్చు. వద్దు ఓటీటీ కూడా కావాలంటే మీరు అడిషనల్గా ఓటీటీ కోసం డబ్బులు పే చేయొచ్చు. ఇంకా ఓటీటీ వద్దు అనుకుంటే మీరు కాస్ట్ పే చేయకపోతే అది అక్కడ ఓటీటీ అనేది మీకు రాదనమాట. డేటా కోసం మాత్రమే మీరు బిల్లింగ్ చేసుకొని డేటా మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి జియో ఫైబర్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి. జియో ఎయిర్ ఫైబర్లో వచ్చేసి మీకు అలా రకరకాల ప్లాన్స్ని తీసుకునే అవకాశం ఉండదు. జస్ట్ ఇక్కడ చూడండి, మీకు 3 plans ఇచ్చున్నారు. సో అదే జియో ఫైబర్లో చూసినట్లయితే మీకు 6 వేరియంట్స్ వస్తాయి ప్లాన్స్. 30 Mbps, 100 Mbps, 150 Mbps, ఇంకా 300, 500, 1 GB. సో ఇన్ని రకాలైనటువంటి ప్లాన్స్, ఇన్ని రకాలైనటువంటి మీకు వేరియంట్స్ వస్తున్నాయి ఇక్కడ జియో ఫైబర్లో. జియో ఎయిర్ ఫైబర్లో వచ్చేసి 3 వేరియంట్స్ ప్లాన్స్ ఉన్నాయి. 599, 899, 1199. ఇది వచ్చేసి 100 Mbps, ఇంకా ఒకటి వచ్చేసి 30 Mbps. ఇక్కడ జియో ఎయిర్ ఫైబర్లో ఇక్కడ వెబ్సైట్లో చూసినట్లయితే 599 ప్లాన్ వచ్చేసి 6 months లేదా 12 months ఖచ్చితంగా తీసుకోవాలని ఉంది న్యూ కస్టమర్స్కి. కాకపోతే అలా ఏం లేదు. ఈ 599 ప్లానే మీకు 3 monthsకి కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ 6 months తీసుకోవాలనేది ఏం లేదు. మీకు ఎవరైతే రిప్రజెంటేటివ్ వస్తాడో అతను 3 months కూడా మీకు ఇస్తాడు. ఇంకా 890 ఏదైనా సరే 1199 ప్లాన్ కూడా మీకు 3 months, ఇక్కడ 6 months అని ఇచ్చున్నారు. మినిమం 3 months మీరు తీసుకోవచ్చు. మినిమం 3 months ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ జియో ఫైబర్లో వచ్చేసి మీరు 1 month ప్లాన్ తీసుకున్నట్లయితే మీకు సెటప్ బాక్స్ కోసం మీరు ఖచ్చితంగా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది జియో ఫైబర్లో. అదే జియో ఎయిర్ ఫైబర్లో అయితే మీకు ఓటీటీ యాప్స్తో ఇంక్లూడ్ చేసి ఇస్తారు కాబట్టి మీకు సెటప్ బాక్స్ కోసం ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక ప్లాన్ కూడా రన్ అవుతుంది. ఇంతకుముందు దీని ఇన్స్టాలేషన్ ఇంకా సెటప్ బాక్స్ కోసం మొత్తానికి మీకు 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కాస్ట్ 0 చేసేసారు. మీరు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కానీ సెటప్ బాక్స్ కోసం కానీ ఎటువంటి పేమెంట్ అయితే ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఇస్తారు. ఇంకా మీరు కనెక్షన్ వద్దు నాకు అనుకుంటే అప్పుడు సెటప్ బాక్స్ ఇంకా వైఫై రౌటర్ వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా జియో ఫైబర్లో మీకు సెటప్ బాక్స్ కావాలంటే మీరు 1100 or 1200 రూపీస్ వీళ్ళకి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అది మీకు మీరు జస్ట్ ఇప్పుడు వైఫై కనెక్షన్ తీసుకున్నారు, దాని తర్వాత మీకు ఓటీటీ యాప్స్ కూడా అవసరం వచ్చింది, అప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే వీళ్ళకి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు అయితే ఓటీటీ యాప్స్ రన్ చేయాలనుకుంటున్నారు అప్పుడు సెటప్ బాక్స్ కంపల్సరీ తీసుకోవాలి. అలాంటప్పుడు వీళ్ళు మీ దగ్గర నుంచి ఛార్జెస్ అనేది తీసుకుంటారు సెటప్ బాక్స్ కోసం. ఇంకా వద్దు అనుకొని మీరు డ్రాప్ అయిపోదాం, వద్దు నాకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేటప్పుడు మీరు ఎప్పుడైతే సెటప్ బాక్స్ని తిరిగి ఇచ్చేస్తారో అప్పుడు మీకు వీళ్ళు రీఫండ్ అనేది చేసేస్తారు. మీరు కట్టుంటారు కదా డబ్బులు 1200 రూపీస్, అది మీకు అకౌంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా జియో ఫైబర్లో మీకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. జియో ఎయిర్ ఫైబర్లో బెనిఫిట్స్ ఏమి ఉండవు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీకు బలవంతంగా జియో ఎయిర్ ఫైబర్ని ప్రతి చోట అంటించేస్తున్నారు. మనకి వద్దు అని చెప్పినా సరే జియో ఎయిర్ ఫైబర్ని వీళ్ళు ప్లాన్ చేసి అందరికీ ఇచ్చేస్తున్నారు. జియో ఫైబర్ని అందరూ మానేసేలాగా. జియో ఫైబర్లో ఏమిటంటే మనకి డేటా అనేది చాలా ఎక్కువ వస్తుంది, 3300 GB వస్తుంది. అదే జియో ఎయిర్ ఫైబర్లో అయితే 1000 GB మాత్రమే క్యాపింగ్ ఉంటుంది. ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజెస్. ఇంకా జియో ఫైబర్లో ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి మీకు కాన్స్టెంట్గా ఉంటుంది. మీకు తక్కువ ఎక్కువ ఏ ఛాన్సెస్ ఉండదు, కాన్స్టెంట్గా వస్తుంటుంది. జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసి ఇది మొబైల్లో నెట్వర్క్ లాగా అన్నమాట. మీకు నెట్వర్క్ అందితే బాగా వస్తుంది, లేదంటే స్లో అయిపోతుంది, డ్రాప్ అయిపోతుంది. మీకు టవర్కి దగ్గరలో సెటప్ బాక్స్ ఉంది మీది అనుకుంటే అలాంటప్పుడే మీకు బాగా
ఇంటర్నెట్ అనేది వస్తుంది. అదే కానీ టవర్ మీకు కొద్దిగా దూరంలో ఉంటే, యూజర్స్ ఎక్కువ ఉంటే మీకు కనెక్షన్ అనేది డ్రాప్ అయిపోవడం, మధ్య మధ్యలో నిలిచిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో ఎప్పుడు కూడా మీరు జియో ఫైబర్ లేదా ఎయిర్ ఫైబర్ని చూస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా జియో ఫైబర్ ప్లాన్స్నే చూస్ చేసుకోండి. జియో ఎయిర్ ఫైబర్ని మ్యాక్సిమం మీరు ఇగ్నోర్ చేయండి. జియో ఎయిర్ ఫైబర్ ఇస్తానన్నా నాకు జియో ఫైబర్ మాత్రమే కావాలి, జియో ఎయిర్ ఫైబర్ వద్దని చెప్పండి. ఒకవేళ మీ ఏరియాలో కనెక్షనే లేదు, జియో ఫైబర్ ఇచ్చే ఛాన్సే లేదనుకుంటే అలాంటప్పుడు మాత్రమే జియో ఎయిర్ ఫైబర్ని చూస్ చేసుకోండి. ఎందుకంటే జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసి ఒక ఫ్లాప్ ప్లాన్ అన్నమాట. ఇది ఎందుకు పనికిరాదు. దీంతో పాటు వీళ్ళు బలవంతంగా మీకు జియో ఫైబర్ ఇచ్చే ప్రాబబిలిటీ ఉన్న మీ ఏరియాలో అటువంటి ఏరియాస్లో కూడా వీళ్ళు జియో ఎయిర్ ఫైబర్ని ఎంకరేజ్ చేసి జియో ఎయిర్ ఫైబర్నే ఇస్తున్నారు. దీంట్లో డేటా చాలా తక్కువ ఉంది, ఇంకా ఎప్పుడు చూసినా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఇంకా 100 Mbps ప్లాన్ ఉంది, దీని కాస్ట్ 699. అన్నిట్లో కూడా చూడండి మీకు 3300 GB డేటా అనేది కంపల్సరీగా వీరు ఇస్తున్నారు జియో ఫైబర్లో. జియో ఎయిర్ ఫైబర్లో వచ్చేసి మీకు 1000 GB మాత్రమే ఇస్తున్నారు. సో జియో ఫైబర్ ఇంకా ఎయిర్ ఫైబర్లో అయితే ఇదండి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. డేటా మాత్రమే మీకు ఇక్కడ పెద్ద డిసడ్వాంటేజ్. ఇంకా మీకు ఓటీటీ యాప్స్ వద్దన్నా జియో ఎయిర్ ఫైబర్లో ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. జియో ఫైబర్లో ఓటీటీ యాప్స్ వద్దనుకుంటే మనము దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు, కావాల్సినప్పుడు మనము ఓటీటీ యాప్స్ని తీసుకోవచ్చు. ఇక్కడ బలవంతం ఏం లేదు, కానీ జియో ఎయిర్ ఫైబర్లో బలవంతంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇది కాన్స్టెంట్గా ఇంటర్నెట్ వస్తూ ఉంటుందని చెప్పలేము, డ్రాప్ అయిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో. చాలా ఏరియాస్లో అయితే ఇది సరిగ్గా వర్క్ కావట్లేదు, కొన్ని ఏరియాస్లో మాత్రమే బాగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది. సో కాబట్టి నా సలహా మేరకు అయితే జియో ఫైబర్ తీసుకోవడమే బెటర్ ఆప్షన్ జియో ఎయిర్ ఫైబర్ కంటే. ఎప్పుడు కూడా ఇంకా జియో ఎయిర్ ఫైబర్లో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది ఆఫీసెస్ పరంగా అయితే బాగా పనికి వస్తుంది. మనకి ఇంటికైతే ఇంత కాస్ట్ పెట్టి ఎవరు తీసుకోరు, కాబట్టి దీని గురించి మాట్లాడడం కూడా వేస్టే. జియో ఫైబర్ బెస్ట్ అండి జియో ఎయిర్ ఫైబర్ కంటే. సో మీరు ప్లాన్ తీసుకున్నట్టే. సో మీరు కనుక ఇంటర్నెట్ కనెక్షన్ జియో వాళ్ళది తీసుకోవాలనుకుంటే జియో ఫైబర్ని ప్రిఫర్ చేయండి, జియో ఎయిర్ ఫైబర్ని మాక్సిమం ఇగ్నోర్ చేయండి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మీకు బాగా అర్థమైనా ఆశిస్తున్నాను. ఇంకా ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.